పరిపూర్ణానంద స్వామి ఆయన ప్రస్తుతం హిందూపురం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి రెడీ అయ్యారు. నాకు ఓటివ్వండి, నేను మీకు ఇక్కడే నుంచుని సేవ చేస్తాను అన్నటువంటి పేరుతో ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడ ఆయనకి సీట్ ఇవ్వకుండా ఆపింది చంద్రబాబు. ఎందుకయ్యా అంటే ముస్లింలు అక్కడ ఎక్కువ ఉన్నారు, వాళ్ళు ఫీల్ అవుతారు, ఒక స్వామీజీకి ఇస్తే రాష్ట్రంలో ఉన్న ముస్లింలందరూ కూడా వ్యతిరేకిస్తారు కాబట్టి ఇవ్వద్దండి. భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ లేదా స్వామీజీలు బాగా అభిమానించేటువంటి పార్టీ, కానీ ఆ సీటు ముస్లింలు ఫీల్ అవుతారు కాబట్టి ఇవ్వద్దంటే ఆగిపోయింది. రెండవది విజయవాడ వెస్ట్, వాస్తవంగా వైశ్య సామాజిక వర్గం 3వ అత్యధిక జనాభా, అక్కడ ముస్లింలు నగరాల తర్వాత అత్యధిక జనాభా వైశ్య సామాజిక వర్గం. అక్కడ శివస్వామికి పేరు ప్రతిపాదనకు వచ్చింది, ఆయన వైశ్య వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో ఆయన పేరు ప్రతిపాదన వచ్చింది. అక్కడ కూడా స్వామీజీకి ఇస్తే ముస్లింలు ఓట్లు పోతాయని ఇవ్వనివ్వలేదు. ఈ రెండు చోట్ల కూడా స్వామీజీల పార్టీగా పేరున్నటువంటి భారతీయ జనతా పార్టీకి హిందుత్వ పార్టీగా పేరున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రెండు చోట్ల చంద్రబాబు గారి ముస్లిం ఓట్ల ప్రభావం దెబ్బతింటది అన్నటువంటి కారణంగా ఆపేసినటువంటి పరిస్థితి. ఫైనల్గా అదే బేస్ చేసుకుని ఇదిగో చూసారా నేను స్వామీజీలను ఆపాను కాబట్టి జనంలోకి నాకు ఓట్లు వేయండి ముస్లింలు కూడా అని అడుగుతున్నారు చంద్రబాబు గారు. గ్రౌండ్ లెవెల్లో అది ముస్లిం నాయకులు, తెలుగుదేశం నాయకులు గ్రౌండ్లో తీసుకెళ్తున్నటువంటి పాయింట్ అది. హిందూ స్వామీజీలను ఆపించినటువంటి వ్యక్తిగా, బీజేపీ చేతనే ఆపించిన వ్యక్తిగా చంద్రబాబును గుర్తుపెట్టుకోండి అని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హిందూపురానికి సంబంధించి గత ఎన్నికల్లో ఇక్బాల్ పోటీ చేశారు, మాజీ పోలీస్ అధికారి. ఇదివరకు ముఖ్యమంత్రి సిఎస్ఓ గౌరవ చేసేవాళ్ళు అనమాట. ఆయన క్రిందసారి బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు. ముస్లింలు పెద్ద ఎత్తున ఆయనకు ఓటేశారు. ఇప్పుడు ఆయన్ని ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి బాలయ్యను దెబ్బ కొట్టడం కోసం అక్కడే పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అక్కడ అంటే తనని తొక్కిపట్టినటువంటి చంద్రబాబుకి హిందుత్వ శక్తి ఏంటో చూపెట్టడానికి పరిపూర్ణానంద ప్రయత్నిస్తుంటే, ఆయన్ని దెబ్బ కొట్టడానికి ముస్లిం పోలరైజేషన్ తన వైపుకి ఇటు యాడ్ చేయడానికి ఇక్బాల్ని హిందూపురంలో వైసీపీకి రాజీనామా చేయించి చేర్చుకునేటువంటి ప్రక్రియ ప్రస్తుతం చంద్రబాబు చేశారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.